నమస్కారం. ఓకే టీవీ డివోషనల్ కి స్వాగతం. మోహిని ఏకాదశి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి? పురాణాల్లో ఏముందో తెలుసా? ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. మోహిని ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ రోజు ఎలా పూజ చేయాలి? దీని విశిష్టత ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. హిందూ మతంలో మోహిని ఏకాదశి ఒక ముఖ్యమైన పండుగ. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈ ఏడాది మే 19న మోహిని ఏకాదశి వచ్చింది. మోహిని ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించే వ్యక్తి మాయ అనే ఉచ్చు నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడని పలువురు ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న వారికి అనేక జన్మల పాపాలు కూడా నశిస్తాయి. మోహిని ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. మోహిని ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది? క్షీరసాగర మదనం చేసే సమయంలో వైశాఖ మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున అమృతం బయటకు వచ్చింది. అయితే అమృతం కోసం అటు దేవతలు ఇటు అసురుల మధ్య పోటీ నెలకొంది. దేవతల కంటే అసురులు బలవంతులుగా ఉన్నారు. దీంతో అసురులను ఓడించలేకపోయారు. సకల దేవతల కోరిక మేరకు మహావిష్ణువు మోహిని రూపం ధరించి అసురులను తన మాయా అనే ఉచ్చులో బంధించాడు. అసురుల చేతికి చిక్కకుండా దేవతలకు అమృతం అందేలా చేశాడు. అందుకే ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఏకాదశి తిథి ప్రారంభం మే 18 ఉదయం 11:23 ముగింపు మే 19 మధ్యాహ్నం 1:50 వరకు. అయితే పంచాంగం ప్రకారం ఉదయం తిథిని పరిగణలోకి తీసుకుంటారు. కావున మే 19న మోహిని ఏకాదశి జరుపుకుంటారు. మోహిని ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే పాపాలు తొలగిపోతాయి, పుణ్యం లభిస్తుంది. విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభించి సంతోషకరమైన జీవితం గడుపుతారు. మనసు శుద్ధి అవుతుంది, ఆత్మకు శాంతి లభిస్తుంది. ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకు సూర్యపురాణం చదువుకోవచ్చు. విష్ణు సహస్రనామం జపిస్తూ మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఒకప్పుడు భద్రావతి అనే నగరంలో ధనపాలుడు అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి 5 కుమారులు. వారిలో చిన్న కుమారుడు దుష్టబుద్ధి. ఇతను చాలా పాపాత్ముడు, అధర్మం పాటిస్తాడు, పాప కార్యాలు ఎక్కువగా చేస్తాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ధనపాలుడు ఒకరోజు తన కొడుకును ఇంటి నుంచి గెంటేశాడు. అతను నిరాశ్రయుడుగా ఉన్నప్పుడు స్నేహితులు కూడా అతన్ని విడిచిపెట్టారు. దుష్టబుద్ధి ఆకలి దప్పులతో అల్లాడుతూ కౌండిల్యుడి ఆశ్రమం దగ్గరికి చేరుకుంటాడు. అది వైశాఖ మాసం. రిషి గంగా నదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ జలం చుక్కలు అతని మీద పడడంతో జ్ఞానం వచ్చింది. కౌండిల్య మహర్షికి నమస్కరించి తను ఎన్నో పాప కార్యాలు చేశానని విముక్తి మార్గం చూపించమని కోరుకుంటాడు. కౌండిల్యుడు దుష్టబుద్ధిపై జాలిపడి వైశాఖ మాసంలో వచ్చే మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించమని సూచిస్తాడు. ఈ ఉపవాసాన్ని సక్రమంగా ఆచరించడం వల్ల సకల పాపాలు నశించి సద్గుణాలు పొందుతారని చెబుతారు. ఆ విధంగా దుష్టబుద్ధి మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించాడు. ఆ పుణ్య ప్రభావంతో పాపరహితుడు అయ్యాడు. జీవిత చరమాంకంలో గరుడపై ప్రయాణించి వైకుంఠానికి వెళ్ళాడు.